టీఆర్ఎస్లోని మహిళా ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో 2 మహిళలకు చోటు కల్పిస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ మహిళల పట్ల తమకు గౌరవం ఉందన్నారు. మహిళలను నిర్లక్ష్యం చేయమని స్పష్టం చేశారు. దీంతో 2 మహిళా మంత్రులెవరనే దానిపై ఆసక్తి నెలకొంది. మంత్రిమండలిలో మహిళలకు ప్రాధాన్యం లేదన్న చర్చకు సీఎం స్పష్టతనిచ్చారు. వచ్చే కేబినెట్ విస్తరణలో 2 మహిళలకు చోటు కల్పిస్తామని చెప్పారు. దీంతో ఆ పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ ఊపందుకుంది. ప్రస్తుతం అసెంబ్లీలో కేవలం 6 మహిళా సభ్యులే ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి 3, కాంగ్రెస్ నుంచి మరో 3 సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ విప్ గొంగడి సునీత, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రాతినిధ్యం వహిస్తుండగా కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి సబిత, ఎమ్మెల్యే సీతక్క, బానోత్ హరిప్రియలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక మండలిలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు ఫిరాయించిన ఆకుల లలిత ఒక్కరే ఉన్నారు. మండలి అభ్యర్థిగా సత్యవతి రాథోడ్ పేరును టీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో ఎన్నికల తర్వాత మండలిలో 2 మహిళా సభ్యులుంటారు. మొత్తంగా అసెంబ్లీ, మండలి కలిపి మొత్తం 8 మంది మహిళా సభ్యులున్నారు. కాంగ్రెస్ నుంచి వలసలుంటాయంటున్న నేపథ్యంలో మహిళల కోటాలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే మంత్రివర్గంలో ఎస్టీలకు ప్రాతినిధ్యం లేనందున ఖచ్చితంగా మహిళా కోటాలో వారికి అవకాశం కల్పిస్తారని సమాచారం. టీఆర్ఎస్ తరపున రేఖానాయక్ ఒక్కరే ఎస్టీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి జోగురామన్ను మంత్రివర్గం నుంచి తప్పించినందున అదే జిల్లాకు చెందిన రేఖానాయక్ కు మంత్రివర్గంలో ఛాన్స్ ఉంటుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు రేఖానాయక్ కు మంత్రి పదవి రాని పక్షంలో ఎమ్మెల్సీగా ఎన్నిక కాబోతున్న సత్యవతి రాథోడ్ కు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందంటున్నారు. ఎస్టీ కోటా పోను జనరల్ కోటాలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందన్న దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి అవకాశం దక్కవచ్చంటున్నారు. మెదక్ జిల్లా నుంచి కేసీఆర్ ఒక్కరే కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేబినెట్ విస్తరణలో జిల్లాకు చెందిన హరీష్ రావుకు అవకాశం దక్కకపోతే పద్మా దేవేందర్ రెడ్డికి ఛాన్స్ ఉండవచ్చని అంటున్నారు. అది వీలుకాని పక్షంలో మిగిలిన ఏకైక ఎమ్మెల్యే గొంగిడి సునీతకు కేబినెట్ బెర్త్ ఖాయమంటున్నారు. అయితే వీరే కాకుండా అనూహ్యంగా కొత్త పేర్లు తెరమీదకు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు. దీంతో మహిళా కోటాలో ఎవరు మంత్రులవుతారన్న దానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.